జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బీఆర్ఎస్వి మూసి సుందరీకరణకు వ్యతిరేకంగా 1.5 కోట్ల దోపిడీని అడ్డుకోవడానికి బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఏప్రిల్ 2వ తారీఖున సోమాజిగూడ వేదికగా మనం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఏప్రిల్ 4వ తారీఖు నుంచి ఏప్రిల్ 14వ తారీఖు వరకు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమం మూసీ ప్రాంతంలో ఉన్నటువంటి బాధితుల పక్షాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 1,50,000 కోట్లు ఏదైతే దోపిడీ చేస్తుందో అంటే ప్రభుత్వం రాగానే వారు అనేక హామీలు ఇచ్చారు. వాటి గురించి మాట్లాడకుండా ఇలా ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి అదేవిధంగా మూసీ సుందరీకరణ అని చెప్పి రియల్ ఎస్టేట్ కోసం వాళ్ళు ఏదైతే వ్యాపారం చేస్తారో దాన్ని అడ్డుకోవడానికి ఇలా బీఆర్ఎస్విగా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇలా బీఆర్ఎస్విగా గత 2.5 సంవత్సరాల నుంచి ఈ విద్యారంగంలో ఉన్నటువంటి అనేక సమస్యలపై పోరాటం చేసినాం. అదేవిధంగా ఈ ప్రజల పక్షాన కూడా పోరాటం చేయడానికి మనమంతా కూడా నడుం బిగించాలి. గతంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే విద్యార్థి విభాగం పోరాటం చేసిందో ఇవాళ ప్రజల పక్షాన ప్రజలకు ఏ కష్టాలు వచ్చినా కూడా బీఆర్ఎస్విగా మనమంతా కూడా మూసీలో అక్కడ మూసీ ప్రజలు ఎక్కడైతే ఇబ్బంది పడుతారో వాళ్ళ పక్షాన ప్రతి ఇంటికి వెళ్ళి కూడా మూసీ బాధితుల పక్షాన మనం అందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా కలిసి వారందరికీ కూడా ధైర్యం చెప్పి మనం అక్కడికి వెళ్ళి ధైర్యం చెప్పి వారికి ఎవరికి ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా కూడా మేము బీఆర్ఎస్విగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మీకు అందుబాటులో ఉంటామని చెప్పి మీకు ఎవరికి ఏ ఏరియా ఇచ్చినా కూడా ఆ ఏరియాలో అందరూ కూడా అక్కడ ఎందుకంటే చాలామంది డిస్టర్బ్ చేయాలని చూస్తారు. కాబట్టి మనకి ఏదైతే ఏరియా ఇచ్చారో ఆ ఏరియాలో ఆ ప్రాంతంలో అక్కడ ఎవరైతే బాధితులు ఉంటారో ఆ బాధితుల పక్షాన మనమంతా కూడా ముందుకెళ్ళి ఆ బాధితులకు ఎప్పటికి కూడా మేము అండగా ఉంటాం. ఎందుకంటే గతంలో తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా పోరాటం చేసినామో అనేక ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర మన బీఆర్ఎస్కి ఉంది. కాబట్టి అలా మళ్ళీ కూడా మూసీ పక్షాన కూడా మూసీ సంబంధించినటువంటి బాధితుల పక్షాన కూడా మనం ఖచ్చితంగా 1.5 కోట్లు కేవలం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ కోసం చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాటిని అడ్డుకొని తిడతాం. మూసీ సుందరీకరణ వ్యతిరేకం కాదు, మూసీని శుద్ధి చేయండి. కానీ మీరు ఇప్పటి వరకు డిపిఆర్ అంటే ఏవి కూడా బయట పెట్టకుండా కేవలం రియల్ ఎస్టేట్ కోసం చేస్తారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పక్షాన మనం నిలబడాల్సినటువంటి బాధ్యత మనం ఉంది. కాబట్టి మనం అంతా కూడా ఒక క్రమశిక్షణ గల విద్యార్థి నాయకులుగా ఎవరికి ఏ బాధ్యత ఇచ్చినా కూడా ఎక్కడ ఇచ్చిన వాళ్ళు అక్కడనే పనిచేస్తూ ఈ 10 రోజులు ఖచ్చితంగా మనం అంతా కూడా కంకణబద్దులని చెప్పి అక్కడ వారికి ఎక్కడ ఏ ఆపద ఉన్నా కూడా మనం అంతా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి గ్రేటర్ హైదరాబాద్ విద్యార్థి విభాగం నాయకులందరూ కూడా పేరున నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లి శ్రీనివాస్ యాదవ్ గారిని కొనసాగించాలని కోరుతున్నా. జై తెలంగాణ.